మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, హార్ట్ అటాక్ కి అలాగే కార్డియాక్ అరెస్ట్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి సార్? గుడ్ క్వశ్చన్ అండి. తరచూ అందరూ హార్ట్ అటాక్ కార్డియాక్ అరెస్ట్ సేమ్ అనుకుంటారు. ఫస్ట్ వి విల్ అడ్రస్ ద హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే ఏంటంటే గుండెకి బ్లడ్ సప్లై, రక్తనాళాలు ఉంటాయి. అవి ఎంత ఉంటాయండి? చాలా చిన్నగా ఉంటాయి. దే ఆర్ లైక్ దిస్ వెయిన్స్. చిన్నవి ఇవి ఉన్నాయి కదా రక్తనాళాలు, అవి 2 to 4 మిల్లీమీటర్లు, 2 to 4 మిల్లీమీటర్స్ అంత ఉంటాయి. అవి గుండె సర్ఫేస్ మీద ఉంటాయి. మనందరికి 3 రక్తనాళాలు ఉంటాయి. వాటిని కరోనరీ ఆర్టరీస్ అంటారు. వాటిల్లో నారోయింగ్ కానీ బ్లాకేజ్ అయినప్పుడు గుండెకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అది బ్లాక్ అయినప్పుడు గుండెకి బ్లడ్ సప్లై తగ్గాక గుండె కండరం డ్యామేజ్ అవుతుంటుంది. ఎప్పుడైతే రక్తనాళం బ్లాక్ అయ్యి గుండె కండరం డ్యామేజ్ అయిద్దో దాన్ని హార్ట్ అటాక్ అంటారు. ఇది మెడికల్ ఎమర్జెన్సీ. సో యూజువల్గా అయితే చాలా మందికి హార్ట్ అటాక్ అంటే తెలుసు, బట్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, హార్ట్ ఫెయిల్యూర్, డిఫరెంట్ టర్మినాలజీ యూస్ చేసినప్పటికీ అన్ని సేమ్ అనుకున్నారు. అవును, యు ఆర్ రైట్. ఇప్పుడు ఇది హార్ట్ అటాక్ మనం డిస్కస్. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు పేషెంట్ అన్రెస్పాన్సివ్. మీరు తరచు చూస్తూనే ఉంటారు సినిమాల్లో కానీ లేకపోతే హాస్పిటల్లో కొందరు అంటారు కార్డియాక్. అక్కడ గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు పేషెంట్ అన్రెస్పాన్సివ్ ఉంటాడు. కార్డియాక్ అరెస్ట్ ఉన్నప్పుడు జనరల్గా సిపిఆర్ అనేది స్టార్ట్ చేస్తారు. మీరు చూసే ఉంటారు చెస్ట్ కంప్రెషన్స్ అవన్నీ. సో కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్లో పేషెంట్ రెస్పాన్స్ ఉండదు. కానీ హార్ట్ అటాక్ పేషెంట్స్ దే టాక్, దే వాక్ అండ్ దే కెన్ కమ్యూనికేట్. ఇక మూడోది మీరు హార్ట్ ఫెయిల్యూర్ అన్నారు. ఆ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఏంటంటే గుండె అనేది పంప్ అండి, అది కొట్టుకోవాలి ఇట్లా ఫాస్ట్గా. ఈ పంపు వీక్ అయినప్పుడు, ఆ పంపు డ్యామేజ్ అయ్యి వీక్ అయినప్పుడు హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. అంటే ఊపిరితిత్తులో నీరు రావడం కానీ కాళ్ళ వాపులు రావడం కానీ. సో హార్ట్ అటాక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ. రక్తనాళం బ్లాక్ అయినప్పుడు గుండె కండరం డ్యామేజ్ అయింది. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవడం కొట్టుకోకుండా, అందులో పేషెంట్ రెస్పాండ్ ఉండడు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే పంపు వీక్ అయ్యి ఊపిరితిత్తులు కానీ కాళ్ళలో నీళ్ళు రావడం. సో there is a lot of difference. Obviously. So we'll take ఒక్కొక్కటి కన్సిడరేషన్లోకి తీసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ వచ్చిందంటే మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి సార్? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది అవేర్నెస్ ఐ ఫీల్ రిక్వైర్డ్. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది హార్ట్ అటాక్ అని ఎవరికి తెలియదు. అవును. సో నేనేమంటానంటే ఛాతి నొప్పి పట్టేసినట్టుగా ఉండడం కానీ, హెవీగా ఉండడం కానీ, 15-20 నిమిషాల కంటే ఎక్కువ ఉందంటే ఫస్ట్ నియరెస్ట్ మెడికల్ సెంటర్కి వెళ్ళడం. అక్కడికి పోగానే ఎవరైనా ఫస్ట్ ఈసీజీ చేస్తారు. ఒక్కసారి ఈసీజీలో హార్ట్ అటాక్ అని బయటపడ్డదంటే అది మెడికల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ అక్కడే ఎకోకార్డియోగ్రామ్ అనేది ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు పంప్ ఎలా ఉందో తెలుస్తుంది. కొన్ని బ్లడ్ టెస్ట్లు, అందులో కార్డియాక్ ఎంజైమ్ ట్రోపోనిన్ అని చేస్తారు. దీంట్లో కన్ఫర్మ్ అయిపోద్ది. ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా ఏమి ఇస్తామంటే మనం ఏమనుకున్నాం, రక్తనాళాలు ఇంత చిన్నగా ఉంటాయి, దే ఆర్ లైక్ ఫైన్ ట్యూబ్స్. ఇవి ఇందులో మనం కొద్దిగా చూస్తే ఇవి ఈ రక్తనాళాల్లో ఇందులో చూసారు కదండి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ లాగా వచ్చాయి. వీటిలో ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది అనుకోండి, గుండె కండరం డ్యామేజ్ అవుతుంటుంది డౌన్ స్ట్రీమ్. వీటికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం, ఆస్ప్రిన్ అని కానీ క్లోపిడోగ్రిల్ అని కానీ. అవి ఏం చేస్తాయి, రక్తం పలుచబడి చేస్తాయి. తర్వాత ఒక ఇంజెక్షన్ కూడా ఇస్తాం, హెపరిన్ అని, కడుపు పొట్ట మీద. ఇది బేసిక్ ట్రీట్మెంట్. ఎప్పుడైతే మనకు ఈసీజీలో ఒక పర్టికులర్ ఫైండింగ్ ఉంటుంది, ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటారు. దానికి మనం 2 ఆప్షన్లు. ఒకటేమో క్లాట్ బర్స్టింగ్ డ్రగ్ అని, థ్రాంబోలైసిస్ అంటారు. ఇది ఇస్తే ఏంటంటే ఎక్కడైతే రక్తం గడ్డగట్టిందో ఆ రక్తం గడ్డగట్టింది క్లియర్ చేసి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేస్తుంది. కానీ ఇది ఇప్పుడు ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు నా ఒపీనియన్లో. ఇది కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు. బట్ ఇప్పుడు ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే మనం ఎమర్జెన్సీ యాంజియోగ్రామ్కి వెళ్ళడం. యాంజియోగ్రామ్ మీరు వినే ఉంటారు. అదేంటంటే అది డై టెస్ట్, రక్తనాళాల్లో బ్లాకేజ్లు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి. అది పేషెంట్తో, అది సర్జరీ కాదు, మాట్లాడుతూ చేసేదే. చిన్న లోకల్ అనెస్టెటిక్ ఇచ్చి 95% ఏం చేస్తున్నాం, రిస్ట్ నుంచే చేస్తాం. ఇక్కడ ట్యూబ్ పెట్టేసి దాంట్లో క్యాథెటర్ పెట్టి మనం రక్తనాళాల్లో బ్లాకేజ్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఇది యాంజియోగ్రామ్ అండి. యాంజియోగ్రామ్ అంటే ఏంటి, రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉందా లేదా, ఇది డయాగ్నోస్టిక్ టెస్ట్. ఇది చేశాక బ్లాకేజ్ ఉందని తెలిస్తే అప్పుడు మనం వి ప్రొసీడ్ ఫర్ ఏ ప్రొసీజర్ కాల్డ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. అంటే ఇది
ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని తొలగించి బెలూన్తో స్ట్రెచ్ చేసి స్టెంట్ వేస్తాము. ఓకే, ఇక్కడ చూపించినట్టు విధంగా. సో ఇక్కడ ఇప్పుడు చూస్తే ఇది స్టెంట్ వేసారు చూడండి, అంటే ఇది ఒక మెష్ లాగా అనుకోండి. ఇది వేస్తే ఫ్లో రిస్టోర్ అయ్యి అండ్ దే గెట్ రిలీఫ్ ఇమ్మీడియట్లీ. బ్లడ్ ఫ్లో బ్లడ్ ఫ్లో. ఇది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. ఈ ఒక్క సిచ్యువేషన్లో మనకు టైం ఉండదు, ఇది క్విక్గా చేయాలి. ఎందుకు, ఎంత తొందరగా మనం బ్లాక్ అయిన రక్తనాళాన్ని ఓపెన్ చేసి ఫ్లో రిస్టోర్ చేస్తే లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం కదా హార్ట్ ఫెయిల్యూర్ అని, అవును, ఇది ఒకసారి గుండె కండరం డ్యామేజ్ అయితే ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిద్దండి. సో వీ హ్యావ్ టు బి క్విక్ ఇన్ ఓపెనింగ్ ద బ్లడ్ వెసల్. సో ఎంత తొందరగా ఓపెన్ చేసి స్టెంట్ వేస్తే ఫ్లో రిస్టోర్ అయింది కాబట్టి లాంగ్ టర్మ్ హార్ట్ అటాక్ కాన్సిక్వెన్సెస్ సచ్ యాజ్ హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఆ రిస్క్ తగ్గుతుంది. అందుకే నేను ఒక వర్డ్ యూజ్ చేస్తాను, ఇది వెస్ట్రన్ వరల్డ్లో కూడా ఇది వాడతారు, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మజిల్ అనేది. అంటే ఏంటంటే ఎంత తొందరగా రక్తనాళం బ్లాక్ అయింది ఓపెన్ చేస్తే అంత గుండె కండరం సేవ్ అవుతుంది. సో అది అట్మోస్ట్ ఇంపార్టెంట్. వెరీ అకేషనల్లీ ఏంటంటే 3 రక్తనాళాల్లో బ్లాకేజ్లు ఉంటే ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్తారు. సెకండరీ ట్రీట్మెంట్, బట్ దానికి రష్ ఎవరు చేయరు. ఓకే, సో కమింగ్ టు హార్ట్ అటాక్ గురించి తెలుసుకున్నాము, యాంజియోగ్రామ్ అంటే ఏంటి. నౌ విల్ గో టు కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అయితే వాట్ ఈస్ ద ట్రీట్మెంట్, ప్రైమరీ ట్రీట్మెంట్? ఇది కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్ అండి. ఐ థింక్ కార్డియాక్ అరెస్ట్ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఆ కార్డియాక్ అరెస్ట్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు గుండె ఆగిపోద్ది, అంటే పేషెంట్ అన్రెస్పాన్సివ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం హాస్పిటల్ సెట్టింగ్లో అయింది. ఓకే, ఒక 50% కేసు అనుకోండి. బట్ ఇది ఎప్పుడైనా ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం కొందరి నొప్పి వచ్చి ఇగ్నోర్ చేయడం, సడన్లీ దే కొలాప్స్. ఓకే, యూజువల్గా ఆ కార్డియాక్ అరెస్ట్ అనేది ఏ ప్లేస్లో అయ్యిందనే దాన్ని బట్టి ఫర్దర్ ఇంటర్వెన్షన్ ఆర్ ట్రీట్మెంట్ డిపెండ్స్ అండి. ఓకే, ఇప్పుడు ఇమాజిన్ ఏ సినారియో, మనము ఏ రైల్వే స్టేషన్లోనూ లేకపోతే హాస్పిటల్ బయట సెట్టింగ్లో అయితే ఫస్ట్ రెస్పాండర్స్ అంటారు, అంటే ఫస్ట్ ఎవరు చూసి అది రికగ్నైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. కార్డియాక్ అరెస్ట్ అనేది ఎలా రికగ్నైజ్ చేయొచ్చు? ఒక కామన్ పీపుల్ సడన్ గా ఒక వ్యక్తి అలా కొలాప్స్ అయిపోయారంటే సిపిఆర్ అది ఇట్స్ వెరీ, ఐ థింక్ యూ టచ్డ్ అప్ ఆన్ క్వైట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎక్కడో ఉన్నాం, ఐ విల్ గివ్ ఏ సినారియో, బయట స్కూల్లో లేకపోతే కాలేజో ఎక్కడో సంబడి కొలాప్స్, ఆర్ జిమ్ అనుకోండి, ఈ మధ్య బాగా వింటున్నాం కదా, కింద పడిపోగానే యూజువల్గా ఏంటి, వి ట్యాప్ దెమ్, రెస్పాన్స్ లేదనుకోండి, యూజువల్గా ఏంటంటే మనం పల్స్ చెక్ చేస్తాం. ఫస్ట్ పేషెంట్ తను బ్రీత్ చేస్తున్నాడా లేదా, వాళ్ళని కాల్ చేసి ఏం రెస్పాన్స్ లేదనుకోండి, ఎక్కడో పెట్టి పల్స్ చెక్ చేయడం, ఏమీ లేదనుకుంటే ఇంకా అది కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఇప్పుడు అన్నారు సిపిఆర్ అని, చెస్ట్ కంప్రెషన్స్ చేయడం, అది చేసి ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ ఆర్ కొన్ని హాస్పిటల్స్, అంటే కొన్ని బిగ్ కార్పొరేట్ హాస్పిటల్స్లో డిఫిబ్రిలేటర్ అనేది ఒకటి ఉంటుంది, ఏఈడి అంటారు. అది ఒక యాక్సెస్ ఉంటే దాన్ని పెడితే మనకు కొద్దిగా ఐడియా వస్తుంది, అది ఎందుకంటే ఆటోమేటిక్గా ఇట్ గైడ్స్ అస్. ఇది అవుట్ సైడ్. ఇక హాస్పిటల్ అంటే ఆబ్వియస్గా ఇంటెన్సివ్ కేర్ టీమ్ ఇన్వాల్వ్ అయ్యి దే విల్ స్టార్ట్ టేకింగ్ ఓవర్. బట్ ఇక్కడ కార్డియాక్ అరెస్ట్ అనేది యూజువలీ సర్వైవల్ అనేది మనకి ఎక్కడ అయింది అనేది దాన్ని బట్టి ఉంటుంది. కమ్యూనిటీలో కార్డియాక్ అరెస్ట్ అయితే సర్వైవల్ చాలా తక్కువ. హాస్పిటల్ సెట్టింగ్లో కొద్దిగా వీ హ్యావ్ బెటర్ అవుట్కమ్ ఛాన్స్. ఓకే, సో కమింగ్ టు హార్ట్ ఫెయిల్యూర్ సార్, హార్ట్ ఫెయిల్యూర్కి డిఫరెన్స్ చెప్పారు, అలాగే దానికి ప్రైమరీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఓకే, హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ మీరు చూస్తే మనం ఇంతకుముందు అనుకున్నాం ఏంటి, గుండె అనేది పంపు, ఆ పంపు కొట్టుకోవడం, వీక్ అయిపోవడం వల్ల. ఫస్ట్ ట్రీట్మెంట్ కంటే ముందు మనం కారణాలు తెలుసుకుంటే కొద్దిగా ఐడియా వస్తుంది. దీనికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే కరోనరీ డిసీజ్, అంటే రక్తనాళాల్లో బ్లాకేజ్లు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇట్లా బ్లాకేజ్లు ఉండడం వల్ల కూడా గుండె కండరం డ్యామేజ్ అయింది. ఒకళ్ళ ఆ విధంగా బ్లాకేజ్లు అవి ఈ విధంగా బ్లాకేజ్లు ఉన్న వాటికి మనం ఏంటంటే బ్లాకేజ్లు ఒకళ్ళ మన గుండె కండరం డ్యామేజ్ అయింది ఈ బ్లాకేజ్ల వల్లనే అనుకుంటే వాటిని ఓపెన్ చేసి స్టెంట్ వేసుకోవడం, దెన్ కొంతమందికి ఆ పంప్ ఇంప్రూవ్ అయింది. అది వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్. రెండోది ఏంటంటే పోస్ట్ ఇన్ఫెక్షన్స్ కార్డియోమయోపతి అంటారు. అంటే ఏంటంటే ఎప్పుడో ఎవరికో బ్యాడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఏవో ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం కోవిడ్ అన్నారు మీరు ఇంతకుముందు, పోస్ట్ కోవిడ్ తర్వాత కొన్ని చూసాము. ఏంటి, కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల కోవిడ్ లంగ్కే కాదు గుండెకి కూడా ఇన్వాల్వ్ అయ్యింది, మయోకార్డైటిస్ అంటారు. దానివల్ల కూడా పంపు వీక్ కావచ్చు. ఇంకా వాటికి ఏంటంటే అది ఇన్ఫెక్షన్ సెట్ లేక కొందరు ఒక 50% ఇంప్రూవ్ అవుతారు, కొందరు ఇంప్రూవ్ కారు. సో ప్రైమరీలీ ఇవన్నీ మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ డ్రగ్ ట్రీట్మెంట్ అండి, అంటే ట్యాబ్లెట్స్ మీద పెట్టుకుంటాం. అంటే బీటా బ్లాకర్స్ అని, ఏస్ ఇన్హిబిటర్స్ అని,
అవి పెట్టుకొని గుండెని స్టెబిలైజ్ చేసుకొని వర్స్ కాకుండా చూస్తాము. ఓకే. ఇది మెడికల్ మేనేజ్మెంట్. వెరీ లేట్ స్టేజెస్లో కొందరికి ఇంకా కార్డియాక్ ట్రాన్స్ప్లాంట్ అని మీరు వినే ఉంటారు, బట్ అవి సెలెక్టెడ్ కేసెస్లో చూస్తారండి. ఓ ఓకే. సో ఓవరాల్గా అక్యూట్ స్టేజెస్లో పేషెంట్ కనుక హాస్పిటల్కి వస్తే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయొచ్చు, రికవరీ రేట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా సార్? ఎస్ అండి. ఐ థింక్ ఎస్పెషలీ హార్ట్ అటాక్స్లో ఎంత తొందరగా హాస్పిటల్కి వస్తే వాళ్ళ లైఫ్ని సేవ్ చేయడం, అంటే వాళ్ళ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ సేవింగ్ దెమ్. సో అందుకే ఐ థింక్ నా మెసేజ్ ఏంటంటే దీని ద్వారా ఛాతి నొప్పి ఎప్పుడు వచ్చినా 10-20 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకోవడం తప్పేం లేదని. ఓకే ఓకే. సో ద సూనర్ యూ కమ్ అంటే అది చెప్పారు కదా, టైమ్ ఈజ్ ఈక్వల్ టు మజిల్ మజిల్ అన్నట్టు. ఎస్. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. మంచిదండి, నమస్కారం.